సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ, బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో ప్రజలు గోదావరి జిల్లాలకు తరలి వస్తున్నారు. దీంతో కలపరు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ను పరిశీలించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా టోల్ ప్లాజా సిబ్బంది చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినానికి గోదావరి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి టోల్ గేట్ల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎలా టోల్ గేట్ల దగ్గర ఏ విధంగా ఉంది రద్దీకి సంబంధించి ఏమైనా గైడ్ చేశారు? వాళ్ళు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. 3 నిమిషాలు కానీ 6 వెహికల్స్ కానీ ఒక్కొక్క గేట్లో ఆగటానికి అంటే అంతకు మించి అవకాశం లేదు. కాబట్టి గేట్లన్నింటినీ కూడా ఈ 3 రోజులు పూర్తిగా ఎత్తేమని చెప్పి మరి అలా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ లేకపోతే గేట్ వసూలు చేయండి తప్ప ట్రాఫిక్ ఉంటే మాత్రం గేట్లు వసూలు చేయొద్దు అని చెప్పి మరి మేనేజర్ గారికి అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏమైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సార్, ప్రత్యేకంగా గోదావరి జిల్లాల కంటే సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకత ఉంటుంది. ఏ విధంగా వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు? వాళ్ళకి సంబంధించిన గైడ్స్ మీరు ఏ విధంగా సూచనలు చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మరి వేలాదిగా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయి మన ఏపీ వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ఏ రకమైనటువంటి మద్యాన్ని సేవించి వాహనం నడపకోకుండా మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా వచ్చి మరి ఉల్లాసంగా మీరు మళ్ళీ గమ్యస్థానానికి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి సంబంధించి కూడా అటు టోల్ ప్లాజాల వద్ద కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ప్రజలకి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా అసౌకర్యం కలగకోకుండా అటు టోల్ ప్లాజా సిబ్బందికి అయితే కూడా ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే కూడా కొన్ని సూచనలు చేయడం ఉంది. ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించవద్దని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఎక్కడ రద్దీ ఏమైనా ఏర్పడితే వెంటనే టోల్ ఫీజు వసూలు చేయకోకుండా మొత్తం అంతా కూడా వాళ్ళని ఫ్రీగా వదలాలని చెప్పేది కూడా ఆ ఎమ్మెల్యే అటు టోల్ ప్లాజా సిబ్బందికి అయితే సూచించడం జరిగింది. హైవే అథారిటీ అధికారుల సూచనలు, సలహాలు మొత్తం నిబంధనలు ఏమైనా అది ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఆ నిబంధనలు అతిక్రమించి టోల్ ప్లాజా వసూలు చేయొద్దు అనేది కూడా చూస్తున్న పరిస్థితి. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, కలప టోల్ ప్లాజా నుంచి.